హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిమ్కే టెక్ అండ్ క్రియేషన్స్. ఈరోజు అయితే మనమైతే ఒక ప్రింటర్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఈ ప్రింటర్ బ్రాండ్ వచ్చేసరికి ఆల్రెడీ తమ్ముళ్ళు చూసారు కదా, కెనాన్ G2020 అనమాట. దీని ప్రైస్ వచ్చేసరికి నాకైతే ఫ్లిప్కార్ట్లో నేను క్రెడిట్ కార్డ్ ఉపయోగించిన ద్వారా 10,563 రూపాయలు అయితే పడడం అయితే జరిగింది. ఈ యొక్క ప్రింటర్ నేను చాలా రీసెర్చ్ చేసి దీని యొక్క అన్ని వీటిని కనుక్కొని అయితే ఈ ప్రింటర్ని అయితే తీసుకోవడం జరిగింది. సో ఈ ప్రింటర్ని అయితే ఇప్పుడైతే మనమైతే అన్బాక్సింగ్ చేసేద్దాం. లెట్స్ గో టు ద వీడియో నౌ. ఇది గైస్ కెనన్ ప్రింటర్ అనమాట. సో దీన్ని నేను నా అదృష్టం వల్ల ఫ్లిప్కార్ట్ ఆఫీస్కి వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చింది. సో ఫ్లిప్కార్ట్ ఆఫీస్ నుంచి తెచ్చేసరికి ఇది చాలా బిగ్ ఐటమ్ అయిపోయింది. సో అందుకే ఆ ఫ్లిప్కార్ట్ బాక్స్ అక్కడ పెట్టేసి నార్మల్గా ప్రింటర్ని అయితే నా ప్రింటర్ బాక్స్ అయితే తెచ్చిస్తాను అనమాట. సో ఇది కెనాన్ చూసుకుంటే దీన్ని తెచ్చి నేను ఒక 1 వీక్ అవుతుందన్నమాట. ఈ 1 వీక్ నేను చూజ్ చేసిన ప్రకారం మంచి క్వాలిటీ అయితే నాకు ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రింటర్ని మనకైతే బ్లాక్ అండ్ వైట్ వచ్చేసరికి 6,000 అని, కలర్ వచ్చేసరికి 7,300 అండ్ సంథింగ్ ఇలా అయితే మనకైతే వీళ్ళు ఇవ్వడం జరిగింది. మినిమం ఎలాగైనా వస్తుందన్నమాట. సో ఇందులో మనం చూసుకుంటే మనకైతే వీళ్ళైతే 4 ఇంక్ బాటిల్స్ అయితే ఇచ్చారు. అలాగే 2 కార్ట్రిడ్జెస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే వీళ్ళు ఒక పవర్ కార్డు, అలాగే ఏదైతే కంప్యూటర్ ల్యాప్టాప్ టు ప్రింటర్ కనెక్ట్ చేసే కేబుల్ ఉంటుందో ఆ కేబుల్, దాంతోపాటు వీళ్ళు ఒక యూజర్ మాన్యువల్, అంటే ఇది ఎలా ఉపయోగించాలి, ఎలా ఇన్స్టాలేషన్ చేయాలి, అలాగే దాంతోపాటు వీళ్ళు ఒక సీడ్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే డ్రైవర్ని ఇన్స్టాల్ చేయడం కోసం పీసీలో ఏదైతే పీసీ ఆ ల్యాప్టాప్ ఉంటుందో అందులో కెనాన్కి సంబంధించి, అంటే మనం పీసీని ఉపయోగించి ఏవైనా ప్రింట్స్ చేయాలనుకుంటే మనం ఆ డ్రైవర్ని ఉపయోగించి చేయొచ్చు అనమాట. సో మీకు దీనికోసం సీడీ అనే అవసరం లేదు. మీరు గూగుల్లో సింపుల్గా G2020 సిరీస్ డ్రైవర్ అనేది సెర్చ్ చేసినా సరే మీకైతే ఈ డ్రైవర్ అయితే ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇది మనకి 3 in 1 అంటే మల్టీపర్పస్ అనమాట. స్కాన్ చేయొచ్చు, కాపీ చేయొచ్చు, ప్రింట్ చేయొచ్చు అనమాట. సో ఇది మనం స్కానర్గా కూడా అయితే ఉపయోగించవచ్చు అనమాట. మీరు చూస్తున్నారు కదా, ఇది అనమాట మన కెనాన్ G2020 అనమాట. సో ఇదనమాట. సో ఇందులో ఆల్రెడీ చెప్పినట్టు యూజర్ ప్యానెల్స్ ఇవన్నీ ఇవ్వడం అయితే జరిగింది. సో దీన్ని అయితే నాకు ఒక 3 months అయితే గ్యాప్ ఉందన్నమాట. అంటే ప్రస్తుతం నేను ఒక AWS కోర్స్ ఇంటర్న్షిప్లో ఉండడం జరిగింది. సో ఖాళీగా ఏం చేస్తామనేసి దీన్ని బుక్ చేసి ఒక ఇంటర్నెట్ సెంటర్ అయితే రన్ చేయడం జరుగుతుంది. తర్వాత నాకు మళ్ళీ నేను హైయర్ ఎడ్యుకేషన్ కానీ జాబ్కి నేర్పిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ చూసుకుంటాను దీన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో చూస్తున్నారు కదా, ఇవన్నమాట ఒక ప్రింటర్, యూజర్ మాన్యువల్, నెక్స్ట్ కలర్ ఇంక్ బాటిల్స్, ఒక పవర్ కేబుల్ అండ్ పవర్ కార్డ్ ఇవైతే రావడం జరిగింది. సో ఇది గైస్ ఈరోజు వీడియో అయితే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన యొక్క జిమ్కి టెక్ అండ్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. ఇక ఉంటా మరి.